హలో నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు OrangeOven. ఈరోజు మనం చాలా టేస్టీగా ఉండే ఒక కేక్, ఫెరారో రోషర్ కేక్ మనం ఇందులోనే తయారు చేయబోతున్నాము. అంటే ఫెరారో రోషర్ కూడా మనం హోమ్మేడ్గా చేసుకొని దాంతో చేస్తున్నాము. బయట కొనుక్కునే అంత సేమ్ టేస్ట్లోనే ఉండదు. అలాగే మనకి ఒక 300-400 రేంజ్లోనే కేక్ దొరుకుతుంది. బయట అయితే 1700 ప్లస్ ఉంటుంది రేటు పర్ కేజీ. ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు నేను 4 ఎగ్స్ తీసుకున్నాను. చిన్న సైజ్ ఎగ్స్ కాబట్టి 4 తీసుకున్నాను. కొంచెం నార్మల్ సైజ్ ఎగ్స్ అయితే 3 చాలు. వైట్ సెపరేట్, ఒక సెపరేట్ పెట్టాను. ఒక హాఫ్ కప్ 125 ml కప్పులో హాఫ్ కప్ షుగర్ తీసుకున్నాను. కొంచెం కొంచెం షుగర్ వేసుకొని బీట్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఒకసారి కొంచెం బీట్ చేసిన తర్వాత 2 minutes బీట్ చేస్తే చాలు. తర్వాత ఎగ్ యోగు కూడా వేసుకొని బీట్ చేస్తున్నాను. మొత్తం ఒక 5 minutes బీట్ చేస్తే ఫ్లఫీగా వచ్చేసిద్ది. ఇప్పుడు ఒకవేళ మన దగ్గర బీటర్ లేకపోతే మిక్సీలోనే చేసుకోవచ్చు, ఏం కాదు. ఒక 5 minutes బీట్ చేశాను. ఇప్పుడు ఒక పించ్ సాల్ట్ వేసుకోవాలి. ఒక స్పూన్ వెనిలా ఎసెన్స్, ఎగ్గుది వాసన రాకుండా. అలాగే ఒక పావు కప్పు ప్లస్ ఒక 1 tablespoon ఆయిల్ వేసాను, సన్ఫ్లవర్ ఆయిలే. తర్వాత ఒక్కసారి అలా బీట్ చేశాను, అది ఒక్కసారి బ్లెండ్ అయ్యేదాకా. ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకొని దానిలోకి 3 స్పూన్లు కోకో పౌడర్ వేస్తున్నాను. అలాగే ఇది అర టీ స్పూన్, అందుకని 2 సార్లు బేకింగ్ పౌడర్ వేస్తున్నాను. మొత్తం 1 టీ స్పూన్. అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా బేకింగ్ సోడా. ఇవి ఒకసారి బాగా జల్లించుకోవాలి. ఎందుకంటే మన చాక్లెట్ పౌడర్లో లెమ్స్ ఎక్కువగానే ఉంటుంది, మామూలుగా వేస్తే మిక్స్ అవ్వడానికి చాలా టైం పట్టిద్ది, అందుకని. అలాగే 1 కప్పు మైదా పిండి కూడా కొంచెం జల్లించుకొని వేసుకోవాలి. కొంచెం కొంచెం వేసుకోండి, ఒకేసారి మొత్తం వేస్తే మిక్స్ అవ్వడానికి చాలా కష్టంగా ఉంటుంది, అందుకని మిక్స్ చేస్తా కొంచెం కొంచెం వేసుకొని మళ్ళీ మిక్స్ చేస్తా అలా చేస్తున్నాను. ఓవర్ మిక్సింగ్ అయితే మనకి ఎయిర్ బబుల్స్ అంతా బయటకు పోయిద్ది. ఎలాగైనా కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. అలాగే ఒక పావు కప్పు పాలు కూడా వేస్తున్నాను. కొంచెం కొంచెం వేసుకొని మనకి ఎంత కావాలో అలా కొంచెం కేక్ బ్యాటర్ది కన్సిస్టెన్సీ చూసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసాను. 8 ఇంచ్ది కేక్ టిన్ తీసుకున్నాను. దాంట్లో కొంచెం సన్ఫ్లవర్ ఆయిల్ బ్రష్ చేస్తున్నాను. అలాగే కొంచెం మైదా పిండి ఇలా డస్ట్ చేసుకుంటే సరిపోయింది. మనకి బటర్ పేపర్ కానీ ఏం వాడాల్సిన అవసరం ఉండదు. చూడండి బాగా కోట్ అయింది కదా. ఇప్పుడు కేక్ బ్యాటర్ని దాంట్లోకి పోసుకోండి. ఇప్పుడు బాగా టాప్ చేసుకోవాలి. ఒక 8-10 సార్లు దాకా టాప్ చేసుకోండి, కొంచెం ఎయిర్ బబుల్స్ అన్నీ బయటకు వెళ్ళేదాకా. ఒక టూత్ పిక్ తీసుకొని కొంచెం ఇలా కదిలిస్తే మనకి ఎయిర్ బబుల్స్ అంతా బయటికి వెళ్ళిపోయింది. కొంచెం జాగ్రత్తగా చేసుకొని మళ్ళీ టాప్ చేయండి. ఇప్పుడు మనం ప్రీహీట్ చేసి పెట్టే వెసల్లోకి కేక్ని పెట్టుకోవాలి. కరెక్ట్గా కొంచెం పొజిషన్ చూసుకొని పెట్టుకోండి, సైడ్కి వంగిపోకుండా. చూడండి కరెక్ట్గా 30 minutesలో కేక్ బేక్ అయిపోయింది. మనం మైదాపిండి వేసాం కాబట్టి కొంచెం కింద అలా ఉంది, అది చాకుతో చిన్నగా అలా తీసేస్తే వచ్చేసిద్ది ఒక లేయర్గా. కేక్ కరెక్ట్గా బేక్ అయింది, చాలా సాఫ్ట్గా, చాలా బాగుంది. చాలా సాఫ్ట్గానే ఉంది, చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. కట్ చేయాలి, 3 లేయర్గా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కేక్ బేస్ పెట్టుకొని దాని మీదకి పెట్టేద్దాము. బాగా చల్లారింది కేకు. ఇప్పుడు మన వేఫర్ ఉంది కదా, ఇది వెనిలా ఫ్లేవరే. ఇది ఎందుకంటే మన ఫెరారో రోషర్ చేయడానికి దీంట్లోకి కొంచెం మెల్టెడ్ చాక్లెట్ కానీ న్యూటెల్లా కానీ వేసుకోవాలి. ఇది చాక్లెట్ గనాష్ కూడా వేసుకోవచ్చు, ఇది మెల్టెడ్ చాక్లెటే. కొంచెం బటర్ వేసి మెల్ట్ చేశాను. ఇది వేసుకొని ఇలా ముద్దలాగా వచ్చేటట్టు చూసుకోవాలి. ఓవర్గా పోయొద్దు, లైట్గా పోసుకొని మనకి ముద్దలాగా వస్తుందా లేదా అని చూసుకోవాలి. బాగా క్రంచీ క్రంచీ బోల్స్ వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది సేమ్ అదే టేస్ట్లో అనిపిస్తుంది మనకి.
ఒక 3-4 బాల్స్ చేసేసాను. ఇది కొంచెం క్రష్డ్ నట్సే, ఏ నట్స్ అయినా వాడుకోవచ్చు, క్యాష్ నట్ కానీ మామూలుగా అయితే హెసల్ నట్ అని ఒకటి ఉంది, అదే వాడతారు. మనకి ఇక్కడ దొరకలేదు, అందుకని నేను మామూలు నట్స్ వాడాను. కొంచెం క్రష్ చేసి ఇలా ఆ చాక్లెట్లోనే మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టిన బౌల్స్ ఉంది కదా, దాన్ని ఒకసారి దాంట్లో కోట్ చేసి తీసుకోవాలి. లైట్గా ఇలా కోట్ చేసేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మనం ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెడితే సెట్ అయిపోతుంది, లేకపోతే ఫ్రీజర్లోనే పెట్టుకోండి. ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ ఒక 1.5 కప్పు దాకా విప్పింగ్ క్రీమ్ తీసుకొని బ్లెండ్ చేసుకోవాలి. బాగా విప్ అయింది చూడండి, స్టిఫ్ పీక్స్ వచ్చింది కదా. ఇప్పుడు మన దీంట్లోకి కొంచెం న్యూటెల్లా వేసుకోవాలి. ఇది మన హోమ్మేడ్ న్యూటెల్లా. ఆల్రెడీ నేను వీడియో అప్లోడ్ చేసి ఉన్నాను హోమ్మేడ్ న్యూటెల్లా ఎలా చేసుకోవాలో. ఎవరైనా చూడకపోతే ఒక్కసారి చూసుకోండి. OrangeOven హోమ్మేడ్ న్యూటెల్లా అని సెర్చ్ చేస్తే మనకి వీడియో వస్తుంది. ఇప్పుడు ఇది కూడా 2 టేబుల్ స్పూన్ దాకా వేసాను. ఇది బాగా మిక్స్ చేయండి. చూడండి కలర్ కూడా కొంచెం లైట్గా చేంజ్ అయింది, బాగుంది, బాగా ఫ్లేవర్ కూడా వస్తుంది. ఇప్పుడు బాగా టేస్టీగా ఉంది క్రీమ్ కూడా. మళ్ళీ ఒకసారి స్పాచులతో మిక్స్ చేస్తున్నాను. సైడ్స్లో అలా ఏదైనా ఉంటే నేను కేకు 3 లేయర్గా కట్ చేశాను. ఇప్పుడు షుగర్ సిరప్లు నానబెట్టుకోవాలి. మన షుగర్ సిరప్ కూడా చాలా కేక్స్లో చూపించున్నాం కాబట్టి మళ్ళీ చూపించట్లేదు. ఒక 1/2 కప్పు దాకా షుగర్ని 1/2 కప్పు వాటర్లో, అంటే వాటర్ కొంచెం పెంచుకోవచ్చు కానీ స్టవ్ మీద పెట్టుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. ఆ స్వీట్నెస్ అనేది మన ఇష్టానికి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఒక లేయర్ దాకా విప్పింగ్ క్రీమ్ రాసుకుంటున్నాను. దీని మీద ఇంకొక లేయర్గా కావాలంటే న్యూటెల్లా వేసుకోవచ్చు, కానీ నేను మధ్యలో వేయట్లేదు. మళ్ళీ పైన మనం కోట్ చేస్తున్నాం కాబట్టి అవసరం లేదు, ఓవర్గా అయిపోతుంది కదా. మళ్ళీ ఇలాగే ఇంకొక లేయర్ పెట్టుకొని షుగర్ సిరప్, అలాగే ఒక లేయర్ విప్పింగ్ క్రీమ్, తర్వాత 3rd లేయర్ కూడా పెట్టేస్తున్నాను. సైడ్స్ ఒక్కసారి కరెక్ట్ చేసుకొని పెట్టుకోండి, అప్పుడు సైడ్స్ కూడా పక్కకి వెళ్ళిపోకుండా కరెక్ట్గా వస్తుంది. కేక్ షేప్గా ఉండాలంటే లేయర్స్ ఒకదాని మీద ఒకదాని కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు మళ్ళీ ఈ విప్పింగ్ క్రీమ్తో ఫినిష్ చేసేసుకోవాలి ఒక లేయర్ మొత్తం. కొంచెం నీట్గానే చేసేసుకోండి. ఇప్పుడు మనం ఇది ఒక 3-4 అవర్స్ దాకా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రీజర్లో పెట్టుకోవాలంటే ఫ్రీజర్లో ఒక 1 అవర్ దాకా పెట్టుకుంటే మంచిగా సెట్ అవుతుంది. ఇప్పుడు మన హోమ్మేడ్ న్యూటెల్లా ఉంది కదా, ఇది కొంచెం థిక్గా ఉంటుంది కదా, ఆ కన్సిస్టెన్సీని కొంచెం లూజ్ చేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ దాకా బటర్ వేసాను. అలాగే బాగా బాయిల్ అయిన మిల్క్ 1 స్పూన్ దాకా పోసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇది కొంచెం ఫ్లోవింగ్ కన్సిస్టెన్సీ కావాలి. ఇలాగా ఈ క్రీమ్ని మనం బాగా కూల్ అయిన కేక్ మీదకి పోసుకోవాలి. ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి కేక్ తీసుకొని వచ్చి దాని మీదకి ఈ న్యూటెల్లాని స్ప్రెడ్ చేస్తున్నాను. బాగా ఫినిషింగ్గా చేయాలి, అప్పుడే మంచి గ్లోగా ఉంటుంది కేకు. ఇప్పుడు స్పాచులతో ఒక్కసారి లెవెల్ చేసేస్తున్నాను. ఇది ఇలాగే చూడండి, ఇప్పుడు ఎంత బాగుందో, నీట్గా వచ్చింది కదా. సైడ్స్ కూడా అలాగే కొంచెం న్యూటెల్లాతోనే ఫినిషింగ్ చేసేసాను. ఇప్పుడు కొంచెం చాక్లెట్ క్రమ్స్, అలాగే నట్స్, అలాగే వేఫర్ కొంచెం క్రష్ చేసి తీసుకొని మిక్స్ చేస్తున్నాను. మన కేక్ది సైడ్స్ అంతా కొంచెం కోట్ చేయడానికి. ఇలాగే కేక్ స్టాండ్ మీద నుండి కొంచెం పక్కకి పెట్టేసి కింద ఒక పేపర్ పెట్టాను. మన చాక్లెట్ అలా నట్స్ అవి వేస్ట్ అవ్వకూడదు కదా, ఇలా సైడ్లో మనం పెట్టేటప్పుడు కిందకి పడుతూ ఉంటుంది. అలాగే మొత్తం క్లియర్ చేసేసాను. మన హోమ్మేడ్ ఫెరారో రోషర్ని కొంచెం గోల్డ్ కలర్ పేపర్లో ప్యాక్ చేసుకోవాలి కదా, నాకు ఆ గోల్డ్ ర్యాపర్ దొరకలేదు, అందుకని నేను ఇలా ఫెరారో రోషర్ చాక్లెట్ది పేపర్ తీసుకొని దానిలోనే మన ఫెరారో రోషర్ బౌల్స్ని ప్యాక్ చేస్తున్నాను. ఇలాగ కవర్ చేసి పెడుతున్నాను మన కేక్ మీద పెట్టడానికి. ఇది మనం బయట కొనుక్కొని అయినా పెట్టుకోవచ్చు, కానీ మన ఇంట్లో మనం తయారు చేసుకుంటుంటే అదే కదా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. ఇప్పుడు దాని కేక్ మీద ఒక డిజైన్ ఇవ్వాలి కదా, అందుకని నేను కొంచెం మెల్టెడ్ చాక్లెట్ తీసుకొని డార్క్ చాక్లెట్ తీసుకొని ఇలా లైన్స్ వేసేసాను. మన కేక్ చాలా బాగుంది కదా. ఇప్పుడు మనం తయారు చేసిన ఫెరారో రోషర్ చాక్లెట్స్ కూడా పైన పెట్టేద్దాము. ఈ కేక్ మనం న్యూ ఇయర్కి కట్ చేయడానికి చేసాము, ఈసారి స్పెషల్ ఇదే. ఇదంతా రెడీ చేసిన తర్వాత మళ్ళీ కేక్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. 12 o'clockకి కట్ చేయబోతున్నాము. ఇప్పుడు టైం 12 అయింది, కేక్ కట్ చేయబోతున్నాము. పిల్లల్ని లేపాలి ముందు. అప్పు
ఇదైతే కేక్ కట్టి అమ్మా. హ్యాపీ న్యూ ఇయర్ అప్పుకుంటా. కమాన్ కమాన్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. కేక్ కట్టి అమ్మో നമ്മൾ కేక్ కట్టి అమ్మో అమ్మా. మన OrangeOven ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఒక వండర్ఫుల్ న్యూ ఇయర్ విష్ చేస్తున్నాను. విష్ యూ ఏ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. అందరూ హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. OrangeOven కంటిన్యూస్. బాయ్ బాయ్.